ఇప్పుడే బ్యాంకాక్ టెర్మినల్ 2కి వచ్చాం. ఇదే బ్యాంకాక్ టెర్మినల్ 2. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా, టికెటింగ్ అంతా ఉంది. సో చూడొచ్చు ఇక్కడ రేట్లు, ట్యాక్సీ ఫేర్ ఏంటి, మోటార్ ఫేర్ ఏంటి, అంతా ఇన్ఫర్మేషన్. ఇది 28, 29 మొత్తం 29 బస్సు బేలు ఉన్నాయి. బ్యాంకాక్ 949 రూట్ నెంబరు. చూడొచ్చు అన్నీ బ్యాంకాక్. ఇది బ్యాంకాక్ నేను ఉంచింది. సో ఇది ఒకవైపు స్టేషను. బ్యాంకాక్ పటాయా, చాన్బురి అంట. ఇక్కడ నుండి పటాయా కూడా ఉన్నాయి. నాంగ్కాయ్, ఉడంతాని, కొరాట్, బెటాంగ్, యాలా, ఉబాన్, బురీరామ్, కొరాట్, హత్యాయ్, మినీ బస్సు. సో ఇలా ఇదిగోండి పటాయా నుండి వచ్చింది. ఇది పుకెట్ నుండి పటాయా. ఎక్కడ పుకెట్, ఎక్కడ పటాయా, ఒక రోజంతా బట్టి ఉంటుంది. ఈ బస్ చూడండి ఎంత ఉందో. కింద సీటింగ్, లగేజ్ అలా పెట్టాడు. అంతా నీట్గా శుభ్రం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు టైం ఇలా నీట్గా శుభ్రం చేస్తున్నారు. బాగానే ఉంది. అక్కడ ఏంటంటే ఫుకెట్ టౌన్లో ఉన్నది ఇంత పెద్దది కాదు. ఇదిగోండి చియాంగ్ మాయ్, చియాంగ్ రాయ్. అసలు చియాంగ్ రాయ్ అంటే ఎక్స్ట్రీమ్ నార్త్ ఇక బాగా. హత్యాయి ఇక్కడ నుండి వచ్చాం. ఇది అరైవల్. ఇవన్నీ అరైవల్. ఇక చూడండి బస్సు, డబల్ డక్కర్ బస్సు, ఫుకెట్ పటాయా అంట. సో మనం ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని వచ్చాము. సో అంతా కూర్చుంటాకి అంతా బాగానే ఉంది. వెయిటింగ్ అంతా మీకు ఇది పెద్దది, ఎందుకంటే అక్కడ ఎక్స్చేంజ్ చేయడానికి ఎక్కువ స్పేస్ లేక సో ఇక్కడ కట్టారు. ఇక్కడ ఇదంతా అరైవల్. ఇక ఇది అసలు ఫ్లాట్ వెళ్ళే అని ఇటైపే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించిందే ఉన్నాయి. ఇదిగో ఇటైపు అంతా అరైవల్ ఉంది. ఏమో రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ అని రాసింది. అదేమో మళ్ళేమో పార్కింగ్. పార్కింగ్ ఇక్కడ ఇచ్చాడా. ఇది అరైవల్ ఇక్కడ పెట్టాడు. ఇదిగో పుకెట్ టౌన్ లోకల్ బస్సు ఇక్కడ అంట. ఈ రెండు అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు టెర్మినల్ 1కి, టెర్మినల్ 2కి. టెర్మినల్ 2 పైన ఉంటుంది కొంచెం. టెర్మినల్ 1 ఏమో టౌన్లో ఉంటుంది. అది చిన్నది. దగ్గర 3-4 అవర్స్, 4-5 అవర్స్ లోపలికి వెళ్ళేవన్నీ అక్కడ ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్ళేవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది ఫుకెట్ టౌన్ లోకల్ బస్సు. సో అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికైనా రావచ్చు, ఎందుకంటే ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు ఉంటుందంట. సో అది ఫుకెట్ టౌన్ లోకల్ బస్సు లాగేది. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 11, 12 దగ్గర. ఇదేమో సట్టూన్. ఇది కిందకి. ఈ టేపీ అన్నీ కిందకి వెళ్ళాయి. అది పటాని, సుంగై కొలకు, సోంక్లా ఇవన్నీ ఏంటంటే డౌన్ సౌత్కి వెళ్ళాయి. అది హత్యాయి బాగానే ఉన్నాయి బస్సులు. మరి ఇన్ని ప్లాట్ఫామ్లు పెట్టి ఎందుకు నేను బస్సుకు ట్రై చేశాను కానీ నాకు దొరకలా మరి. అదిగోండి ట్రాంగ్, క్రాబీ, హత్యాయి, విఐపి బస్ అంట. ఇవన్నీ డౌన్ సౌత్ అంటే ఫుకెట్కి కిందకి వెళ్ళాయి. కిందకి ఆ టైపు ప్లాట్ఫామ్ చూపించిందేమో బ్యాంకాక్, అన్నీ చూపించిందేమో ఎక్స్ట్రీమ్ నార్త్. చూడండి అన్నీ హత్యాయి. సో అదిగోండి కోయిసోము ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి కనెక్షన్ సూరత్ థాని, కోయిసోముని, ర్యానాంగ్, చింపాన్, ర్యానాంగ్, సూరత్ థాని. సో ఇదే ప్రతి మచ్. ఇది ఎంట్రన్స్ మీకు చూపిస్తుంది. సో ఇటైపే వచ్చాను. ఇక్కడ ఫుకెట్ బ్యాంకాక్ టికెట్లు ఇస్తున్నారు. ప్రైవేట్ బస్ అనుకుంటా. ఇది టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసు, ముస్లిం ప్రేయర్ రూము, అదిగోండి
ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను అక్కడ పార్క్ చేసి వచ్చాను. ఇక్కడ బస్ టికెట్లు తీసుకునేదేమో ఈ ఏరియా, ఇదిగో ఇవన్నీ టికెటింగ్ ఏరియా. ఇదేమో బస్ స్టేషన్ పేమెంట్ ఫర్ బస్ డ్రైవర్ ఓన్లీ అంట. ఇదిగో చూడండి రకరకాల అన్ని ఊళ్ళకి ఏ బస్సులు ఉన్నాయి ఏది. ఇటువైపు కూడా బట్ ఎవడో ఇన్ఫర్మేషన్ ఉన్నారు. సో అది ఇక్కడ రకరకాల ఊళ్ళకి వెళ్తా అన్నిటికీ ఇదంతా కిందకేది అన్ని బస్సులు సోంకల అన్ని. ఇక సూరత్ థానీ, షాంఘై కోలత్, సూరత్ థానీ, కావోసాక్ 6 PM లాస్ట్ బస్. అది లాస్ట్ బస్ చియాంగ్ మాయ్ ఉందంట. చియాంగ్ మాయ్ 150, చియాంగ్ రాయ్ 130. ఇదేమో సెక్యూరిటీ ఎదురుగా ఉన్నది. అటేపు ఎక్కువ ఉన్నాయి టికెటింగ్ ఏరియాస్. ఇదంతానేమో సౌత్కి, ఇది నార్త్కి వెళ్ళేది. ఫుకెట్, ప్యాంగాంగా, క్రావి, సూరత్ థానీ, చుంపాంగ్, పచుట్ కిరీకాన్, పెచాబూరి, ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి. అన్ని ఊళ్ళో వెళ్తుంది. సో కనుక్కుందాం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను ఇక్కడ కౌంటర్లో ఒకసారి కనుక్కొని నార్త్కి వెళ్ళటానికి ఎంత బస్ టికెట్ ఎంత అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రైన్కి వెళ్ళాలన్నా సూరత్ థానీయే వెళ్ళాలి. సో ఇక్కడేమో బ్యాంకాక్ విఐపీ సర్వీసులు ఇస్తున్నాడు. ఇక్కడ కూడా ఉంది చుంపాను, కాయలోకి. ఇవి కూడా నార్త్ సాయిటాయ్, ఫుకెట్, బ్యాంకాక్. ఈ బ్యాంకాక్, మోచిట్, ఇదిగో ఇవన్నీ ఇక్కడ సర్వీసులు. చుంపాను, హత్యాయ్, 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 ఎన్ని హత్యాయ్, ఎన్ని బస్సులు ఉన్నాయి హత్యాయికి. మరి మనకు ఎక్కడ దొరకలా. పటాయ్ కూడా ఉన్నాయి బస్సులు. పటాయ్, సో అది బస్ టెర్మినల్. ఇదే బస్ టెర్మినల్ 2. ఎంతకంటే మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది. మనం వచ్చేసి ప్రస్తుతం ఫుకెట్లోని టెర్మినల్ 1లో ఉన్నాం. ఇది ఎంట్రన్స్. నేను అక్కడ బండి పెట్టి వచ్చాను. ఇదే ఎంట్రన్స్ ప్లాట్ఫామ్ నెంబర్. సో ఇక్కడ నుండి దగ్గర ఇదిగో కోలాంత అంటే దగ్గరే. క్రాబీ, సూరత్ థానీ ఇక్కడ బస్సులు ఉన్నాయి. సౌత్కి ఉన్నాయి, హత్యాయికి ఉన్నాయి, క్రాబీకి సౌత్కి ఉన్నాయి. ఇక్కడ నుండి ఇదిగోండి హత్యాయి. తక్కువ అంటే జస్ట్ ఫుకెట్ బయట, సూరత్ థానీ, నాకొంకి, సమరట్. ఇదిగోండి ప్యాంగాంగ్ ఐలాండ్స్ అంటే జస్ట్ ఒక 60 కిలోమీటర్లు అనుకోండి. కోలాంత అంటే అటు సైడ్ కొంచెం బాగానే ఉంటుంది దూరం. క్రాబీకి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఓన్లీ మినీ బస్సులు, మినీ వ్యాన్లే ఉన్నాయి. పెద్ద బస్సు కూడా ఉంది కానీ దగ్గర దూరాలకి. ఎందుకంటే డబల్ డక్కర్ బస్సులు ఇవన్నీ మనకి తిరగడం కుదరదు కదా ఇక్కడ. సో అందుకని ఇది చిన్నది ఇలాగే ఉంచేసారు. జస్ట్ 14 ప్లాట్ఫార్మ్స్ అయిపోయింది. ఇదిగో అది ఉందా, అక్కడ నుండి వచ్చామా. ఇటు 7 ఉన్నాయి. ఇదిగో నాకంకి సిమరట్ అంటే సౌత్. ఇదిగో క్రాబీ ఎయిర్పోర్టు చివరి ప్లాట్ఫారం ఏమో టెర్మినల్ 2కి వెళ్తుంది. అది 10 నిమిషాలకు బస్సు ఉంటుందంట, షటిల్ లాగా. అది మనకి ఇప్పుడు సూరత్ థానీ ఉంది ఇక్కడ. లాస్ట్ బస్సు ఏంటంటే కనుక్కుంది. ఎందుకంటే టెర్మినల్ 2 నుండి మనకి సాయంత్రం 5 అన్నాడు. 5:30కి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పాడు. 5 కన్నా 5:30 వెళ్తుంది. మరి ఇక్కడ లాస్ట్ బస్ ఏంటంటే కనుక్కుందాం. ఇదేంటంటే కోర్ ఓల్డ్ ఫుకెట్ టౌన్లో ఉంటుంది. ఇక్కడ పెద్ద డబల్ డక్కర్ బస్సులు ఎనీ టైంలో వచ్చి టర్నింగ్ తిరగడానికి నాటికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ కట్టేది. ఇదే చిన్నది, అది ఎంట్రన్స్. ఈ బస్సులన్నీ పెట్టి ఉన్నాయి. అది అక్కడ ఎంకమాల్ చివరిన ఇన్ఫర్మేషన్ ఉంది చూసారా లాస్ట్లో, మీకు గోడలాగా. అదే ఎండిక. ఇక్కడ ఎక్కువ ఏంటంటే మినీ వ్యాన్లను చిన్న బస్సులు వచ్చి వెళ్తున్నాయి. సో మనకు ఇన్ఫర్మేషన్ కావాలి. సూరత్ థానీ వెళ్ళి అక్కడ నుండి ట్రైన్ పట్టుకుందామా లేకపోతే డైరెక్ట్గా పట్టుకుందామా అని చూస్తున్నా. సో
సో దాన్ని బట్టి ప్లాన్ ఉంటుంది రేపు. కొంచెం కష్టంగానే ఉంది ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలంటే. ఇక్కడ నుండి అయితే బ్యాంకాక్కి లేవు. బ్యాంకాక్కి వెళ్ళాలంటే దూర ప్రాంతాలకు అన్నిటికీ వెళ్ళాలంటే టెర్మినల్ 2 ఇక్కడ చూడండి ఓన్లీ దగ్గర వాళ్ళకే ఉన్నాయి. సౌత్కిను హత్యాయికిను అది అక్కడ నుండే టెర్మినల్ 2 నుండే ఎక్కువ బస్సులు ఉన్నాయి చెప్పాలంటే యాక్చువల్గా. ఇవి ఇక్కడ నుండి కూడా సూరత్తానికి 5 o'clock 220 bahts ఫిక్స్డ్. 5 తర్వాత లేవు. అలాగైతే ఎలాగా రాత్రి బస్సులు పెట్టాలరా మీరు? రాత్రి బస్సులు లేకపోతే ఎలాగ? ఇక్కడ కూడా 5 అన్నాడు, ఎదురు కనబడుతుంది కదా సూరత్ అని. అదేంటంటే జంక్షన్. రేపు మనం ఒకటి అనుకుంటున్నాం టూరు జేమ్స్ బాండ్ ఐలాండ్ వెళ్దామని. సో అది వచ్చేసరికి 5 అయ్యిద్ది. ఈ 5ంటికి వచ్చి ఇది బస్సు ఏం పట్టుకుంటాం, అదే చూస్తున్నాం. సో అది కనుక్కోవడం కూడా వేస్టే. 220 bahts అంట. ఆన్లైన్లో మీకు ఎక్కువ చూపిస్తుంది, 330, 500 కూడా చూపించాలంటే ఏముంది. సో అంతే ప్రతి మచ్. ఫోటో టెర్మినల్ ఎప్పుడో వేసినందు అంతే. సో లాగ్ అవ్వకుండా ఇక్కడితో ఆపేస్తున్నా. దీంతో ఫుకెట్ మొత్తం తిరిగినట్టు అయింది. ఇదిగోండి ఇక్కడ కూడా కొంచెం పాత బిల్డింగ్లు ఉన్నాయి, దాన్ని కలర్ వేసి అన్నీ. ఇది దాని ఎదురుగా పరిస్థితి ఇదే. ఇదిగో టెర్మినల్ రాసేది ఫుకెట్ బస్ టెర్మినల్ 1. ఇక్కడ నుండి లాంగర్వి అంతే, చిన్న బస్ స్టాండ్ అది.